యాదాద్రిపై పార్టీతో చర్చిస్తే బాగుండేది. ఆలయ పాలక మండలి నియామకంపై అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సింది. నేతల మధ్య విభేదాల తొలగింపునకు ప్రయత్నిస్తున్నాం. పనిచేయని డీసీసీ అధ్యక్షులపై చర్యలు తప్పవు. ఇకపై 45 రోజులకు ఒకసారి పీసీసీ సమన్వయ కమిటీ భేటీ. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మీనాక్షి అధ్యక్షతన సమన్వయ కమిటీ తొలి సమావేశం. హాజరైన సీఎం రేవంత్, బట్టి, ఉత్తమ్, సీతక్క తదితరులు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలి. బట్టి, అత్యంత ప్రమాదకర స్థితిలో కాళేశ్వరం బ్యారేజీలు. ఉత్తమ్. రైట్, నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడినటువంటి పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ యాదాద్రి పార్టీకి సంబంధించిన పాలక మండలిని ఎన్నిక చేసేటప్పుడు పార్టీతో చర్చిస్తే బాగుండేదని తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ యొక్క పాలక మండలిలో లోకల్ స్థానికులకు ఎటువంటి చోటు ఇవ్వలేదు. అలాగే అసలు రాజకీయాలకు అతీతంగా కానీ కొంతమంది ప్రాంతీయేతరులను కూడా దీంట్లో చోటు కల్పించారన్న ఒక పెద్ద ఎత్తున నిరసన అయితే వచ్చాయి. అసహనం కూడా వ్యక్తమైంది. దానిపైన ఆయన కూడా పార్టీతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది అని చెప్పి ఆయన సూచించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక అందరి నేతల మధ్య విభేదాలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పి ఆయన చెప్పినట్టుగా తెలిసింది. ఇక డీసీసీ అధ్యక్షులు ఎవరైతే పనిచేయారో వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని, 45 రోజులకు ఒకసారి పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ఉంటుందని చెప్పి ఆయన చెప్పినట్టుగానైతే తెలుస్తుంది. ఇక మీనాక్షి అధ్యక్ష సమన్వయ కమిటీ తొలి సమావేశం అయితే నిర్వహించారు. ఇక దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి, అలాగే ఉత్తమ్, సీతక్క తదితరులు కూడా హాజరైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రమాదకర స్థితిలో కాళేశ్వరం బ్యారేజ్ ఉందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. పాలమూరు సీతమ్మ సాగర్కు లైన్ క్లియర్, పర్యావరణ అనుమతుల సాధనకు మార్గం సుగమం. 2017 మినహాయింపు నోటిఫికేషన్ చెల్లుబాటుకు సుప్రీం ఓకే. పనులు ప్రారంభించిన తర్వాత అనుమతులు పొందవచ్చు. భవిష్యత్తులో మాత్రం ముందస్తు అనుమతులు తప్పనిసరి. 2021 నాటి పోస్ట్ ఫ్యాక్టో ఆఫీస్ మెమోరాండం చెల్లదు. కార్యనిర్వాహక ఉత్తర్వులతో చట్టాలను దాటవేయలేరు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. మంత్రులు ఉత్తమ్, తుమ్మల, హర్షం. ఇక పాలమూరు సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకి అయితే లైన్ క్లియర్ అయినట్టుగానైతే తెలుస్తుంది. పర్యావరణ అనుమతుల సాధనకు మార్గం సుగమమైనట్టుగా తెలుస్తుంది. 2017లో ఆ మినహాయింపు నోటిఫికేషన్ చెల్లుబాటుకు సుప్రీం ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో మాత్రం ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత కూడా అనుమతులు పొందవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం ముందస్తుగానే అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి సూచించినట్టుగా తెలుస్తుంది. ఇక 2021లో నాటి పోస్ట్ ఫ్యాక్టో ఆఫీస్ మెమోరాండం చెల్లదంటూ కూడా చెప్పినట్టుగానైతే తెలుస్తుంది. ఇక దీనిపైన సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసింది. దీనిపైన మంత్రులు తుమ్మల, అలాగే ఉత్తమ్, హర్షం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. బొగ్గు స్కామ్లో మన్మోహన్ సింగ్ పై కేసు మూసివేత, సిబిఐ క్లోజర్ నివేదికను ఆమోదించిన సుప్రీంకోర్టు. ఇక బొగ్గు స్కామ్కి సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ఉన్నటువంటి కేసును సుప్రీంకోర్టు మూసివేసినట్టుగానైతే తెలుస్తుంది. సిబిఐ క్లోజర్ నివేదికను సుప్రీంకోర్టు ఆమోదించినట్టుగానైతే తెలుస్తుంది. రాజ్యసభలో వందే మాతరం గేయానికి మరింత చట్టబద్ధత, రక్షణ, ఉల్లంఘించడం శిక్షార్హం. విపక్ష సభ్యుల నిరసనల మధ్య బిల్లుకు ఆమోదం. ఇక రైట్, వందే మాతరం బిల్లుకు అయితే రాజ్యసభలో ఆమోదం లభించినట్టుగా తెలుస్తుంది. దానికి మరింత చట్టబద్ధ రక్షణ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. విపక్షాల సభ్యుల నిరసనల మధ్య దానికి ఆమోదం దొరికినట్టుగా తెలుస్తుంది. 4 నోటిఫికేషన్లు, 7,437 ఉద్యోగాలు. పోలీసు, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్ల శాఖలో వివిధ పోస్టుల భర్తీకి సర్కారు పచ్చజెండా. నోటిఫికేషన్లు విడుదల చేసిన టీజీపీఆర్బీ. త్వరలోనే ఆన్లైన్ దరఖాస్తు తేదీల వెల్లడి. ఇక రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే జారీ అయ్యాయి. పోలీస్, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అలాగే అగ్నిమాపక, అలాగే జైళ్ల శాఖలో 7,437 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు అయితే బుధవారం 4 వేర్వేరు నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేసింది. పోలీస్ శాఖలో 5,000, అగ్నిమాపక శాఖలో 790, జైళ్ల శాఖలో 223, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 1,424 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఫ్రాన్స్లో కార్చిచ్చు, రఫేల్ తయారీ కేంద్రానికి ముప్పు. జాతీయ ఎస్సీ కమిషన్ సలహా సంఘమే సిఫారసులను పాటించాలి, ఆదేశించే అధికారం ఉండదు. బీసీ కమిషన్కు ఇదే వర్తిస్తుంది. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇక జాతీయ ఎస్సీ కమిషన్ అనేది జస్ట్ సలహా సంఘమే, ఆదేశాలు ఇచ్చేటువంటి అధికారం లేదు. అలాగే సిఫారసులను మాత్రమే పాటించాలని చెప్పి సూచించినట్టుగా, అలాగే జాతీయ బీసీ కమిషన్ కూడా ఇదే వర్తిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రేమ పేరిట పైశాచికం, అవమానించాడు, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు, నకిలీ ఇన్స్టా ఐడీలతో వేధించాడు, మెడపై కత్తిపెట్టి గొంతు నిలిమి చంపేందుకు యత్నించాడు. బాధితురాలి వ్యక్తిగత వీడియోలు ఆమె భర్తకు పంపించాడు. పోలీసుల విచారణలో వెలుగులోకి ఉదయ కృత్యాలు. నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్. ఇక నిన్న
ఉదయ్ కృష్ణారెడ్డిని అయితే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. దాదాపు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు అయితే రిమాండ్ అయితే విధించినట్టుగా తెలుస్తుంది. ప్రేమ పేరుతో పైశాచికం చేశాడని, బలవంతంగా అవమానించాడు, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని, అలాగే నకిలీ ఇన్స్టా ఐడీలతో వేధించాడని, తన వ్యక్తిగత వీడియోలను భర్తకు పంపించాడని, అలాగే బెదిరించాడని, మెడపైన కత్తి పెట్టాడని, గొంతు నిలిమాడని, ఇలా రకరకాల అయినటువంటి ఆరోపణలు ఆ అకృత్యాలకు పాల్పడ్డాడంటూ పోలీసుల విచారణలో ఉదయ్ చేసినటువంటి అకృత్యాలు అయితే బయటపడ్డాయి. ఇక ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు అయితే ఇచ్చింది.